ఇటీవల ఇండియా వచ్చిన జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్స్తో ప్రధాని మోదీ బేబీ అరీహా అంశాన్ని ప్రస్తావించారు. 4 ఏళ్లుగా జర్మనీలో ఫాస్టర్ కేర్ సంరక్షణలో పెరుగుతోంది భారతీయ చిన్నారి బేబీ అరీహా. ఆమెను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని లేదా భారత్కు పంపించాలని ప్రధాని మోదీ కోరారు. 7 నెలల పసికందుగా ఉన్న బేబీ అరీహా తల్లిపాలు తాగుతూ తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తుండగా ఓ రోజు తల్లి చేతుల నుంచి పసిపాపను వేరు చేసి ప్రభుత్వ ఫాస్టర్ హోంలో ఉంచితే ఎలా ఉంటుంది? కన్న తల్లి చూడటానికి కూడా వీలు లేకుండా చేస్తే ఆ తల్లి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? బేబీ అరీహా గుజరాత్కు చెందిన ధారా భవేష్ షా దంపతుల కుమార్తె. వీరు ఉద్యోగం నిమిత్తం జర్మనీలోని బెర్లిన్లో ఉంటారు. 2021 సెప్టెంబర్లో బేబీ అరీహా 7 నెలల పసిపాపగా ఉన్నప్పుడు ఆమె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గాయపడింది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే అక్కడి వైద్యులు తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం చేశారు. పాపను హింసిస్తున్నారనే ఆరోపణతో జర్మన్ అధికారులు బేబీ అరీహాను తమ అధీనంలోకి తీసుకున్నారు. తర్వాత జరిగిన పోలీస్ విచారణలో తల్లిదండ్రులపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలింది. వారిపై ఉన్న కేసులన్నీ 2022లో కొట్టేశారు. అయినా కూడా జర్మన్ అధికారులు పాపను తల్లిదండ్రులకు అప్పగించకుండా ఫాస్టర్ కేర్లోనే ఉంచారు. బేబీ అరీహా వయస్సు ఇప్పుడు 5 ఏళ్లు. ఆమె పూర్తిగా జర్మన్ వాతావరణంలోనే పెరుగుతోంది. జర్మన్ భాష మాత్రమే మాట్లాడుతోంది. ఆమె తన మాతృభాష సంస్కృతికి దూరం అవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతో వారానికి 2 రోజులు 1 గంట సేపు మాత్రమే గడుపుతుంది. భారతీయ పౌరురాలైన బేబీ అరీహాను జర్మన్ సంస్కృతిలో పెంచడం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని సామాజిక కార్యకర్తలు సేవ్ అరీహా బృందం ఆరోపిస్తోంది. కనీసం ఆమెను భారత్లోని జైన్ కుటుంబానికి లేదా భారత ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రానికి తరలించాలని వారు కోరుతున్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని వారు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తాజా పర్యటనలో ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశాన్ని జర్మన్ ఛాన్సలర్ మెర్స్ దృష్టికి తేవడంతో బేబీ అరీహా త్వరలోనే భారత్ వచ్చే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు.